నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిపూట చల్లగా ఉండడం, మరి కొద్దిసేపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, దాదాపు 40 నుంచి 41, 42 డిగ్రీల ఎండ కొడతా ఉంది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మరి రానున్నటువంటి రోజులు ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉందా, లేకపోతే అదేవిధంగా మరి ఈదురుగాలు కానీ వర్షాలు కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయో కూడా ఇవన్నీ విషయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఎంత మేరకు ఎండ తీవ్రత ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది సార్? ముఖ్యంగా గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటు పొడిబారిన వాతావరణంతో పాటు ఎండ తీవ్రత అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండవేడిమి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం మనకి సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. గత 2 రోజులుగా 41 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుండగా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 40.7 డిగ్రీలు, సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఈ రోజు కొనసాగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా నిజామాబాద్లో కూడా చూసుకుంటే సుమారు 41 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే 39.4 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా ఆదిలాబాద్లో 40 డిగ్రీలు, భద్రాచలంలో 40 డిగ్రీలు, హకీంపేటలో సుమారు 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుంటుండగా ఇంకా ఖమ్మం, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సార్, మరి రానున్నటువంటి రోజుల్లో మరి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా ఉందంటే చాలామంది అంటా ఉన్నారు ఇది ఏప్రిల్ నెలనే గతంలో ఎన్నడూ లేని విధంగా 41, 42 దాటుతూ ఉంది. మరి మే నెలలో ఏమన్నా హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం ఉందని కూడా చాలామంది భయపడతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈవెన్ గాలి దిగువ స్థాయిలో వీచేటువంటి గాలి కూడా చూసుకున్నట్లయితే ఇటు దక్షిణం, అలాగే చూసుకున్నట్లయితే ఆగ్నేయ దిశ నుంచి వచ్చినప్పటికీ కూడా ఒక విధంగా ఈ సమయంలో మనకి తేలికపాటి వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఉండాలి. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజులుగా కూడా పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజుల కంటే కూడా కొంచెం భిన్నంగా కొంచెం వికారాబాద్ ఇంకా సంగారెడ్డిలో తేలికపాటి మబ్బు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అక్కడ తేలికపాటి వర్షం సూచన కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా రానున్న 2 రోజులు అనగా 13 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఇటు ఎండ తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల మనకి అక్కడ ఉన్న అటువంటి మేఘాకృతమైనటువంటి కుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం అయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత మాత్రం అధికంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ ఈ యొక్క జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత సుమారు ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే చూసిస్తున్నామో అక్కడ కనుక చూసుకుంటే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగి ఎక్కడైతే మనం ఎల్లో కలర్ అనగానే సుమారు 11 జిల్లాలకు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అంచనా ప్రకారం ఎండ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎల్లో కలర్ ఇచ్చామో ఆ జిల్లాలకు మాత్రం సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రేపు కూడా అనగా 14 ఏప్రిల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం, ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు నల్గొండ కూడా రేపు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది 15వ తారీఖు కల్లా కూడా పెరగడం, 16 ఇంకా చూసుకున్నట్లయితే 17వ తారీఖు కూడా క్రమేపీ పెరిగినప్పటికీ కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కొంచెం తేలికపాటి వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మే నెల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఏప్రిల్ నెలలోనే ఇంత దారుణంగా ఉంటే మే నెల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ యొక్క హెచ్చుతగ్గులు వాతావరణంలో ఎండ తీవ్రత అధికంగా ఒక రోజు ఉంటే కొంచెం స్వల్పంగా తగ్గుదల అనేది కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం వాతావరణంలో ఉన్నటువంటి మార్పు చేర్పులు అనేవి కూడా గమనించాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి పచ్చదనం ఉంటుందో అక్కడ కొంచెం హెచ్చుతగ్గులు అనేవి కనిపించడంతో పాటు మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం ఫిబ్రవరిలో మనకి 39 డిగ్రీలు రాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి
వారం నుంచే మనకి ఎండ తీవ్రత క్రమేపీ పెరగడం అనేది చూడొచ్చు. ఈవెన్ మార్చ్లోనే మనకి సుమారు 40 డిగ్రీలు అనేవి మార్చ్ 6 నుంచే మొదలైన సందర్భాలు కూడా చూడొచ్చు. ఇంకా ఏప్రిల్కి వచ్చేసరికి మనకి సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. మహబూబ్ నగర్లో గత 3 రోజులుగా 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా ఈరోజు నిజామాబాద్లో కూడా సుమారు 41 డిగ్రీ వరకు కూడా కొనసాగింది. సో రానున్న 2-3 రోజులు కూడా ఎండ తీవ్రత కొనసాగి మేకి వచ్చేసరికి ఈ ఎండ తీవ్రత సాధారణ సగటు కంటే కూడా ఎక్కువగా కొనసాగినప్పటికీ కూడా సగటుకు దగ్గరగానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మనం ఒకసారి రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులు ఇప్పుడు అందరూ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అందరూ కోసే టైము, ఆ పత్తి కావచ్చు అందరు దగ్గర తీసుకుని ఇప్పుడు అమ్ముకునే టైము. ఇట్లాంటి టైంలో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడితే వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందా? మీరు రైతులకు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వేసవికాలం అనగానే మార్చి నుంచి ఏప్రిల్, మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ కొనసాగే సందర్భంలో కొంచెం వాతావరణ పరిస్థితులు అనేవి ఒకరోజు హెచ్చుగాను ఒకరోజు తక్కువగాను ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే పంటకు నీరు పెట్టే క్రమం కానీ, ఎరువులు అందించే సమయంలో కానీ, పిచికారీ చేసే సమయం కానీ ఈ యొక్క మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను అనుగుణంగా ఈ వ్యవసాయాన్ని సూచికలు అనేవి కావలసినటువంటి ఔషధాలు అందించడం కూడా చేస్తుండాలి. ముఖ్యంగా 8:30 ప్రాంతం నుంచి 10:30 ప్రాంతంలోని ఈ యొక్క వ్యవసాయం సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తుండాలి. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా కొనసాగడం వల్ల ఒక విధంగా పంటకు అందించేటువంటి ఔషధాలు కానీ, ఎరువులు కానీ ఎక్కువగా ఆవిరైపోయే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఈ ఎండాకాలం ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా మార్చి నుంచి మే వరకు కూడా చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రతతో పాటు కుములోనింబస్ స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదుడుగాలులు అనేవి కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ ఈదుడుగాలులు అనేవి ఎక్కువగా మామిడి పంట మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా చలికాలంలోనే చాలా వరకు ఈ యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి పంటలు చాలా ఒక విధంగా దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పొగమంచుతో పాటు చిన్న చిన్న పిందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాలిపోవడము అనేది కూడా జరిగింది. తెల్లమచ్చ అంటుంటారు. సో ఇవన్నీ కూడా ఒక విధంగా రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. ఒక విధంగా వీటితో పాటు ఈదుడుగాలుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటే మాత్రం చెట్టుకున్నటువంటి కాయలు రాలడం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పసుపు పంట కోతకొచ్చే సమయం కాబట్టి ఒక విధంగా పొడిబారిన వాతావరణంలో ఈ రైతులు వ్యవసాయం చేసేవారు మాత్రం ఈ యొక్క పంట సాగు చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే వరి పంటలు కానీ, కూరగాయల పంటలు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే ఇతర పప్పు నవధాన్య పంటలు కూడా తదుపరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తగినంత మోతాదులో మాత్రం నీరునివ్వడం, ఒక విధంగా కాండం ఎండిపోకుండా ఎండవేడిమికి ఎండిపోకుండా ఉండడానికి తగినంత మోతాదులో మాత్రం నీరు అనేది అందచేయడం అనేది చేస్తుండాలి. సార్, హైదరాబాద్ నగరానికి ఈ కుమిలో నిమస్ మేఘాలు ఏమన్నా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ వర్షాలు వచ్చే అవకాశం ఉందా హైదరాబాద్ మహానగరంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండాకాలంలో ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ అక్కడక్కడ కొంచెం స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వికారాబాద్, సంగారెడ్డిలో కొంచెం స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాలు అనేవి నెమ్మదిగా కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఈ గాలిలోనే ఉన్నటువంటి అనిచితి అనేది కూడా రాష్ట్ర సరిహద్దులో కొనసాగడం వల్ల ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు చూడొచ్చు. సో మొత్తానికి అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి దాదాపు ఇప్పటికే మీరు 2 రోజుల నుంచి చూసుకుంటే దాదాపు 40+ అయితే కనిపిస్తూ ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు? గత 2-3 రోజులుగా కూడా సుమారు గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగిందనే చెప్పాలి. 38 నుంచి 39 డిగ్రీలు. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఉష్ణ తీవ్రత అనేది సుమారు 11 నుంచి ప్రాంతం నుంచి 4 ప్రాంతం వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇటు భవన కార్మికులు కానీ, వర్ష కార్మికులు కానీ, అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు శారీరక శ్రమతో కూడుకున్నటువంటి అలసటతో కూడుకున్నటువంటి పనులకు దూరంగా ఉండడము, మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉండాలి. అట్లాగే శరీరానికి కావాల్సినటువంటి తగినంత మోతాదులో మాత్రం నీరు అందించడం, లేదు అంటే మజ్జిగ కానీ కొంచెం శరీరానికి లిక్విడ్ ద్రవాలు అనేవి అందించడం అనేది చేస్తూ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే ధరించే దుస్తులు కూడా
వసులుగా శరీరానికి బిగువుగా పట్టేటువంటి దుస్తులు కాకుండా శరీరానికి వసులుగా ఉండే దుస్తులు ధరించడం కూడా చేస్తుండాలి. ఒక విధంగా అవుట్డోర్ యాక్టివిటీస్కి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు కూడా ఈ యొక్క హార్డ్ అవర్స్ ఏదైతే 11 సమయం నుంచి 4 గంటల సమయం ఉందో ఆ సమయాల్లో కొంచెం ప్రయాణాలు కూడా తగ్గించడం అనేది చేస్తుండడం వల్ల ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా చేస్తుండాలి. ముఖ్యంగా వృద్ధులకి పిల్లల మీద కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా వారు కూడా శరీరానికి తగినంత మోతాదులో వాటర్ తాగడం, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలని కప్పుకోవడం అనేది చేస్తుండాలి. ఇది ధర్మరాజులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే 2-3 రోజుల నుంచి కూడా రోజు రోజుకి ఎండ పెరుగుతూ ఉంది. ఒకానొక రోజు నుంచి 1 డిగ్రీ కాడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో డిగ్రీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో 40 డిగ్రీలు ఉంటే బయట ప్రాంతాల్లో 41-42గా నడుస్తూ ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ ఎండ తీవ్రత వల్ల దాదాపు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువ శాతం ఏదైనా పని ఉంటేనే బయటికి రండి, లేకపోతే అవసరం లేని టైంలో బయటికి రావద్దని కూడా ఆయన సూచించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో నీళ్లు తీసుకోవడం కావచ్చు, రైతుల పంటల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులు తమ పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈదురుగాలు వస్తాయి. ఈదురుగాల నుంచి పడే వర్షం వల్ల కూడా చాలా పంటలు నష్టపోతాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు మీ పంటల్ని కాపాడుకునే విషయంలో చాలామంది పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న రైతులు, వరి రైతులు వీరందరికీ కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ఆ సూచనలన్నీ పాటించి మీ పంటల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యువత కావచ్చు, లేకపోతే వృద్ధులు ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, ఎవరు కూడా ఈ 11 గంటల నుంచి 4 గంటల సమయం లోపల బయట ఎండలో ఎక్కువ తీవ్రత తిరగకూడదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే వికారాబాద్ జిల్లాలో మబ్బులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ క్యుములో నిమస్ మేఘాలు ఏర్పడి ఎక్కడ పడితే అంటే పర్టికులర్ ప్రాంతాన్ని బట్టి ఆ క్యుములో నిమస్ మేఘాలు ఏర్పడి అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎండ తీవ్రత నుంచి తమను కాపాడుకోవాలని కూడా ధర్మరాజులు సూచించడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ IMD ఆఫీస్, బేగంపేట్, హైదరాబాద్.